ఫొటోస్ చూపించినంత మాత్రం అన్ని జరిగినాయని ఊహించుకుంటే ఎలా? అమ్మకి నాకు కూతురు తల్లి సంబంధమే ఉంది, కానీ ఈ తాళి ఇవన్నీ వాళ్ళ ఊహలు కల్పితాలు మాత్రమే. మా మధ్య ఏమీ లేదు. నేను సాధన నేర్చుకోడానికి వచ్చాను. ఒక గురువుగా అమ్మున్నారు, ఒక శిష్యురాలుగా నేనున్నాను. ఒక తల్లి కూతురు సంబంధం అంతవరకే. ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అనేది మాకు అనవసరం. అది ఇప్పుడు మెయిన్ మీరు చూసినట్టయితే నేను మీడియాలోకి వచ్చి నేను బజార్లోకి అయితే రాలేదు. మా వాళ్ళే బజార్లోకి లాగుతున్నారు నన్ను. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. నా సొంతగా 23 years అంటే నాకంటూ జీవితాంతం వాళ్ళ చెప్పిందే వినాలి అని లేదు కదా. నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు సమాజంలో చాలామంది అమ్మాయిలు చూస్తున్నాము, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 6 రోజులకే మీ విడాకులు తీసుకోవడం, గొడవలు అవ్వడం ఇలా జరుగుతున్నప్పుడు ఆ లైఫ్ నాకు వద్దు అనుకున్నాను. అందుకే నేను ఇటువైపు చూస్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే 2 years బ్యాక్ దీక్ష తీసుకున్నానో అప్పుడే ఇంట్లో నేను చెప్పి ఒప్పించుకున్నాను, నేను పెళ్లి చేసుకోను, నేను అటువైపు వెళ్ళిపోతాను. దానికి ఒప్పుకున్నారు మా అమ్మ నాన్న. ఏపీ పోలీసులకు ఏం చెప్తారు ఒకవేళ మీకు కాంటాక్ట్ అయితే? ఏపీ పోలీసులు కాంటాక్ట్లోకి వస్తే నేనైతే నా సొంతగానే వచ్చాను. అఘోరమ్మ నన్ను కిడ్నాప్ చేయలేదు, నన్ను వచ్చి తీసుకెళ్ళలేదు, ఎక్కడ పికప్ చేసుకోలేదు. నేనే నా సొంతగా మంగళగిరి నుంచి హైదరాబాద్ దాకా వచ్చాను. ఎవరి బలవంతం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాలి వస్తే ఆ ప్రయాణంలో మీరు వెళ్తారా? వెళ్తాం. ఆల్రెడీ మేము మార్నింగ్ మాట్లాడుకున్నాం అమ్మ, మేము 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని వద్దామని. ఎస్, ఈ రోజు నైట్కే స్టార్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. ఇంకా మీరు కాల్ చేశారు కాబట్టి ఇంటర్వ్యూ ఇచ్చి స్టార్ట్ అవుతాం.